నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కాలేజ్లో ఎంసీఏ, ఎంబీఏ, బీబీఏ విభాగాలలో ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్వర్ణాంధ్ర కళాశాల చైర్మన్ కేవి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నత స్థాయిలకు ఎదుగుతారని అన్నారు. ప్రతి ఒక్కరూ లెక్చరర్స్ చెప్పిన పాఠాలను విని మంచి మార్కులు తెచ్చుకోవాలని అన్నారు. ఎంబీఏ స్టూడెంట్ సుస్మిత కళాశాల చైర్మన్ కేవి సత్యనారాయణ బొమ్మను పెన్సిల్తో గీసిన బొమ్మను గిఫ్ట్గా ఇవ్వడంతో చైర్మన్ విద్యార్థినిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేష్ కుమార్ మరియు ఏఎస్ఎల్ కుమార్, ఎంసీఏ హెడ్ డాక్టర్ గంటా గ్రేస్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు నిమిత్తంగా మన పేపర్లో వచ్చింది. ఈనాడులో తన యొక్క విజయ రహస్యం ఏంటంటే స్టిక్ పట్టుకునే నా చేతుల్లో ఉంది. మన బ్రెయిన్ ఎలా సింక్రనైజ్ అవుతుంది, మనం చేసే పని మీద మన ఆలోచన, మన చేత. థ్యాంక్స్ చెప్తూ అందరం థ్యాంక్ యూ. ఇంకా ఈ కాలేజీని తమ ఉజ్వలమైన భవిష్యత్తు వైపుకి మలచుకోవడానికి ఎంచుకున్న విద్యార్థులందరికీ నా శుభాభినందనలు, శుభాశీస్సులు. నా ముందు మాట్లాడిన ఎంసీహెచ్ఓడి గారు, ఎంపీహెచ్ఓడి గారు, ప్రిన్సిపల్ గారు, వీరందరూ కూడా ఫోకస్ ఆన్ ప్రాక్టీసెస్ గురించే మాట్లాడారు. వీటిని మీరు అర్థం చేసుకుని మీ జీవితంలో అన్వయించుకోవాలని మరొకసారి గుర్తు చేస్తూ, ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. మన భాష మన్ కీ బాత్లో గుర్తు చేసుకుంటాను కాబట్టి ముందుగా ఆయన ఈ వారంలో వచ్చేది చెప్పినట్టున్నారు. తెలుగు భాషా దినోత్సవం మీరు గూగుల్లో అడిగితే ఏ మహనీయుడు పుట్టినరోజు వల్ల ఈవేళ తెలుగు భాషా దినోత్సవంగా వచ్చిందో తెలుస్తుంది. ఎవరికైనా విద్యార్థులకు ఐడియా ఉందా? స్టూడెంట్స్కి ఇడుగు వెంకట రామ్మూర్తి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన కూడా మనలానే జన్మించారు. చేయాలి అంటే ఏ పని మీద అయినా మాస్టర్స్ నా ముందు మాట్లాడిన ఒకరిలో ప్రాక్టీస్ కాపీ చేయకండి, ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నాను. తన పేరు మీదుగా ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకునేటట్టుగా ఆయన మన భాష మీద అంత పట్టు సాధించారు. మీరు కూడా కంప్యూటర్ అప్లికేషన్స్లో కానివ్వండి, అదే మేనేజ్మెంట్స్ అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి, మీదైన శైలిలో మీరు ఒక ముద్ర తీసుకురావాలంటే ఇది అమోఘమైన కాలం. డిగ్రీ వాళ్ళకి 3 సంవత్సరాలు, మాస్టర్స్కి 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా మీరు పూర్తిగా అంకిత భావంతో ఈ 15 సంవత్సరాల ఎడ్యుకేషన్, 12 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఏ విధంగా గడిపారనేది ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ భవిష్యత్తులో ఎట్లా మీరు మంచి స్థితికి వెళ్ళడానికి, మీదైన ముద్రను సాధించడానికి మీరేం చేయాలో ఈ పాటికే మీరందరూ కూడా 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న వయోజనులు. మీ అందరికీ కూడా మీ ఆలోచన మీద, మీ పనుల మీద మీకు ఒక నైపుణ్యం ఉందని నేను భావిస్తూ, ఆ నైపుణ్యాన్ని మీ భవిష్యత్తు కోసం రాబోయే 40 సంవత్సరాల భవిష్యత్తుకి మీరు ఇక్కడ నేర్చుకున్నవే నెక్స్ట్ ప్రాక్టీస్లో ఇంత అనుకూలమైన టైం మీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఉండదు. వాళ్ళు పెట్టుకోవడానికి చూస్తారు. ఇప్పుడు మీరు మీరు నేర్చుకోవడానికి, మీ స్కిల్స్ని బాగా పెంచుకోవడానికి
ఇక్కడ ఉన్న అవకాశమే మహదవకాశంగా మీరు గుర్తెరిగి పని చేయాలని కోరుతూ అట్లా Press people. Good morning. Are you happy? The facial expression says that no happy na or tensed. First of all, I congratulate all to select this institution for various courses. I promise you that when you are going to complete the course, we will arrange the placement offer to you. Don't worry about it. Because a team of faculty members give a knowledge, a set of other people are giving skill practice. We arrange external experts to give your enhancing certificate courses knowledge. Alright, today my advice to all everyone, you can prepare your resume today. What is resume? It's a biodata, correct? First you can write everything about yourself. Then you have to talk, you can write about your skill area. Okay? So what are things you want, you can fill it. Within the 2 years, within the 3 years, definitely you will complete everything. For that we can give 100% guarantee. But your duty, daily you have to spend time to learn. Daily you have to spend time to update. Particularly for BCA course and BBA course, the new course you are studying under engineering college. Okay, the same course, right, running in all other college. Your syllabus is totally different. Your teaching methodology is totally different. You are having more skill than others. That's why I am saying that you are eligible to get a job within 3 years. Okay, one point for the BBA course, bright opportunity available. Even the MBA also bright opportunity available, because you became a manager everywhere, correct or not? Who is a manager?